లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. నేడు మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు నిర్వహించారు. మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరైన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోట్లాది మంది ప్రజలు ఇప్పటికీ వైఎస్ఆర్ని గుర్తు చేసుకుంటున్నారు అని అన్నారు. నేడు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు వైఎస్ఆర్ పుట్టినరోజును పండగ దినంగా జరుపుకుంటున్నారని అన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం వారు చూపిన మార్గం మనకు శిరోధార్యం. జీవితాంతం వారు పాటించిన క్రమశిక్షణ, చేసిన కఠోర శ్రమ, రాజకీయాల్లో వారు చూపిన ధైర్య సాహసాలు మనకు మార్గం అన్నారు. వారి ఆశయాల సాధనే లక్ష్యంగా, కోట్లాది కుటుంబాల క్షేమమే ధ్యేయంగా కృషి చేసే దిశగా మనమంతా అడుగులు వేయాలని అన్నారు. మన ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారు 6 క్యాడర్ స్కీమ్స్ ప్రజల కోసం ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి వ్యక్తికి కూడా అందాలే ఈ పదాలని అనుకున్నారు. అదే మాదిరిగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన పీరియడ్లోనే, ఆయన హయాంలోనే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకు రిలీజ్ ఇచ్చే కార్యక్రమం, పెన్షన్కి ఎవరు దరఖాస్తు పెట్టుకుంటే వాళ్ళకి పెన్షన్ వచ్చిన కార్యక్రమం. అదే మాదిరిగా ఇంతకుముందు చెప్పినట్టు మండల అధ్యక్షుడు గణేష్ కుమార్ గారు చెప్పినట్టు 104 అయితేనేమి, 108 అయితేనేమి, లేదా గుండె నొప్పితో బాధపడుతున్నటువంటి వ్యక్తులకు ఆరోగ్యశ్రీ పేరు పెట్టి సంతకం చేసి వేల గుండెల్ని ఆగకుండా నిలబెట్టి వాళ్ళకి మరొకసారి ప్రాణం పోసిన వ్యక్తి మన ఉభయ రాష్ట్రాల్లో ఉన్నాడు అంటే ఈ దేశంలో కూడా 104, 108ని ఆదర్శంగా తీసుకొని మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఆ కార్యక్రమం ఏర్పాటు చేసినాయంటే ఆ ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజసం, ఆయన టీవీ, ఆయన నడుస్తుంటే, ఆయన మాట్లాడుతుంటే, ఆయన పేదల గురించి చెబుతూ ఉంటే, వాళ్ళ అభ్యున్నతి కోసం పాటుపడుతూ ఉంటే వాస్తవంగా కూడా ఆ రోజు నివ్వెరపోయినాం. రాష్ట్రంలో మన దగ్గర ఉన్న జలాలన్నీ కూడా అది సంగమడైతేనేమి, గుంటూరైతేనేమి, ఇవన్నీ కూడా ఆయన హయాంలోనే పరిపూర్ణంగా జరిగాయన్నమాట. మన నదీ జలాల్లో కూడా ఆయన చూసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో పేద మంది గురించి ఆలోచన చేసే రాష్ట్రం. అందుకే ఈ మధ్య ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు, మళ్ళీ తెలంగాణకు మళ్ళొక రాజశేఖర రెడ్డి వచ్చారు, మన రేవంత్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో, ఈ రాష్ట్రాల్లో పేద మంది గురించి ఆలోచన చేసే పార్టీ, పేద పడుగు సంక్షేమ పథకాల గురించి ఆలోచన చేసే పార్టీ, ఆర్థిక స్థితిగతులను అందరికీ సమానంగా చూడాలని ప్రయత్నం చేసే పార్టీ. కాబట్టి ఈసారి మనమందరం కూడా ఆయన మన మధ్యలో లేకపోయిండొచ్చు, కానీ ఆయన ఆలోచన విధానం, ఆయన చూపించిన మార్గం, ఆయన చూపించిన బాట మనందరికీ ఉంది. మనమందరం కూడా ఆయన చెప్పిన ప్రతి మాట పేదోనికి చెయ్యందించండి. ఆ మాటను మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఏదైతే మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు మనకు 6 క్యాడర్ స్కీమ్స్ అనౌన్స్ చేసి ప్రతి గడపకు చేరాలని తపన పడ్డారో ఆ తపనను పరిపూర్ణంగా మనం ప్రతి గడపకు ముట్టించి ప్రతి పేదోనికి అందజేస్తే నిజంగా కూడా ఈరోజు ఘనంగా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు వాళ్ళ మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలియజేస్తాం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ప్రతి గ్రామంలో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరినాయి. కాబట్టి అవి చెప్పుకొని మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు, జెడ్పీటీసీ. అదే మాదిరిగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా, గ్రామాలు బలోపేతం కావాలా, గ్రామాలు బలంగా ఉండాలా, బీద బడుగు బలైన వర్గాల కోసం ఏదైతే స్కీమ్స్ తీసుకొచ్చామో పార్టీ పరంగా
అవన్నీ కూడా చేరిన మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది కాంగ్రెస్ పార్టీ నిజమైన కార్యకర్తకు అదొక వరం లాంటిది. తన ద్వారా తన చేతి మీద జరిగే ప్రతి కార్యక్రమాన్ని హర్షించదగ్గ సందర్భాలు వస్తాయి. కాబట్టి నేను ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కోరుతా ఉన్నా, దయచేసి ఈ సంక్షేమ పథకాన్ని మనం గర్వంగా చెప్పుకోవాలా. గతంలో ఏనాడు లేదు. మీకు 15 ఆగస్టు లోపల మనం 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాం. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసి రైతు ముఖంలో ఏది సంతోషం ఇచ్చాడో ఇప్పుడు ప్రతి రైతు కూడా 2 లక్షల రుణమాఫీతో 15 ఆగస్టు లోపలనే రుణమాఫీ ఇచ్చి సంతోషించబోతాం. 6 సంక్షేమ పథకాల్లో మనమందరం కూడా ప్రతి ఒక్కరికి కూడా కరెంటు అయితే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వచ్చిందో అది వచ్చిందని చూసుకోవాలి. మన దగ్గర ఇంకా 32% పెండింగ్ ఉంది అంటా ఉన్నాం. దానికి చిన్న చిన్న కారణాలు, కంప్యూటర్ తక్కువ ఆలోచన ఉంది. ఇవన్నీ సరి చేసి పేదోరికి అది అందించాలా. ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పాలి. మన తన ఉన్న పెద్ద లోపం ఎక్కడ ఉందంటే మనం ఇచ్చే సంక్షేమ పథకం ఎక్కడా చెప్పం. మన పథకాలు చెప్పేంత వరకు మందికి చూసే పరిస్థితి ఉండదు. కాబట్టి కాంగ్రెస్ ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో ఏ ఊరికి పోయినా కూడా ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన ఇండ్లు, ఆనాడు రాజశేఖర్ ఇచ్చిన ఇండ్లు తప్ప ఒక్క ఇల్లు కూడా కొత్తగా ఎక్కడ కట్టలేని ఇప్పుడు మళ్ళీ ఇళ్ళు రాబోతా ఉన్నాయి. ప్రతి పేదోనికి ఒక స్కీమ్ ప్రకారంగా 100 గజాల జగ ఉంటే 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే ఒక స్కీమ్ ఏర్పాటు చేస్తుంది. ప్రతి పేదోని చూడాలా. పార్టీలకు అతీతంగా వాడు మన శత్రువు అయినా కూడా ఖచ్చితంగా ఆ పేదోడు ఒక బర్గం కప్పులు ఉంటే, లేదా పెంకులు ఇంట్లో ఉంటే, కారిపోయిన ఇల్లు ఉంటే, పడిపోయిన ఇల్లు ఉంటే ఫస్ట్ ఆయనకి ఇచ్చి ఆదుకోవాలా. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. అంత పెద్ద మనసు కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుంది. అటువంటి కాంగ్రెస్ పార్టీలో ఆనాడు ఇందిరమ్మ నుంచి రాజశేఖర్ గారి నుంచి ఈనాడు రేవంత్ రెడ్డి సార్ వరకు కూడా అందరూ కూడా అంతే పెద్ద మనసుతో మన ప్రాంతాలన్నీ బాగుపరచాల. బీదోలు, బడుగులు, బలహీన వర్గాలు, తాడిత పీడిత ప్రజలందరూ కూడా బాగుపడాలనే తపనతో మంచి ఆలోచన చేసి స్కీమ్స్ తీసుకొచ్చారు. కాబట్టి ఇది ప్రతి ఇంటికి, ప్రతి గడపకు చేరవేసి ఖచ్చితంగా పేదలతో ఆశీర్వాదం తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి మనందరికీ ఉందన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక 100 ఏళ్ల తర్వాత ఏం కావాలో ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకునేటువంటి పెద్ద మనసు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఉంది.